తను నన్ను ఈ కళ్ళజోడుతో పాటు చూసిందంటే ప్రాబ్లం అయిపోతుంది. ఏమైంది మీకు? ముందు కిందకి రానన్నారు, ఇప్పుడు వచ్చిన తర్వాత జాతరలో పిల్లలు ఎలా పరిగెడతారో అలా పరిగెడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు చెడికి దూరంగా పారిపోకూడదు, దాన్ని శాశ్వతంగా అంతం చేయాలి. అయితే నీతోనే మొదలు పెడదాం. రావణుడి చెల్లెలు శూర్పణఖ లాంటి నిన్ను అతని పక్కన నిలబెట్టి ఇద్దరిని కాల్ చేస్తే సరిపోతుంది. ఎంత చక్కగా ఉన్నారు కదా. చెప్పడానికి ఇది దసరా పండగ, కానీ ఇద్దరు రాధాకృష్ణుల్లా ఉన్నారు. అందుకే కదా వీళ్ళిద్దరికీ పెళ్లి చేశాను నేను. ఒకవేళ తను రాధ అయితే ఈ కృష్ణుడు ఏదో ఒక రోజు వేణు వాయించడం పూర్తిగా మర్చిపోతాడు. ఇంతకంటే నా ఆ రాధ చాలా బెటర్ అనిపిస్తుంది. రాధా, అభి రాధని ఎవరిని పిలుస్తున్నాడు? రాధా, గెస్ట్స్ అందరినీ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. రండి, అందరూ వచ్చేసినట్టేగా, ఇక పూజ ప్రారంభిద్దాం. అరే లేదక్క, పూజ తర్వాత చేసుకోవచ్చు. ముందు కాస్త మజా చేయాల్సిందే. అభి అభి ఇలారా, నచ్చే పట్టుకో. వినండి వినండి, అందరూ వినండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దసరా పండుగ సందర్భంగా చాలా చాలా శుభాకాంక్షలు. మీ అందరికి కూడా తెలిసిన విషయమే, ఇది మా అభికి ఇంకా ప్రజ్ఞకి పెళ్లి తర్వాత మొదటి పండుగ. దీన్ని ప్రత్యేకంగా జరపాలనుకుంటున్నా. వీళ్ళిద్దరూ రాముడు ఇంకా సీతలాగా పూజను ప్రారంభించడానికి ముందు వీళ్ళిద్దరూ రాధాకృష్ణుల్లాగా మనందరి ముందు రాసలీలలు ఆడాల్సిందే. ఈ రోజు వీళ్ళు దాండియా ఆడాల్సిందే. లేదు, వద్దు మామ, నాకు దాండి ఆట అస్సలు రాదు. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఆడలేదు. కళ్ళజోడికి డాండి ఆడటం రాదు అంటే తన మీద పగ తీర్చుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అభి ఉన్నాడుగా నీతో పాటు. ఇంతకుముందు ఎవరైనా రాజు దగ్గర సిపాయిగా ఉన్నావా నువ్వు? లేదు, సేనాపతిగా ఉన్నాను. దాండి ఆడటం కంటే నాకు కత్తి ఫైటింగ్ బాగా వచ్చు. నీకు కత్తి ఫైటింగ్ వచ్చంటే నాకు చాకు ఫైటింగ్ వచ్చు. చాకా? నా చాకు. బ్రూస్ లీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను.